వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్పుకుంటే పెద్ద ఎత్తున పార్టీని ఇచ్చేస్తామని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్తో కలవడం ఏ మేరకు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది ఇంతకుముందు కూడా గతంలో మనం ఎన్నో డిబేట్లలో చెప్పుకున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఏదో రాష్ట్ర ప్రజలపైన ఏదో ప్రేమ ఉన్నది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆకాంక్షతో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఖచ్చితంగా కేసీఆర్ వదిలినటువంటి బాణమే, కేసీఆర్ ఒక కోవట్టే. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి దళితులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ దళితుల ఓట్లు కన్సల్టేట్ చేసి దళితుల ఓట్లు డైవర్ట్ చేయడానికి ఆయన వచ్చినటువంటి ప్యాకేజ్ తీసుకొని వచ్చినటువంటి ప్యాకేజ్ పొలిటీషియను. అది క్లియర్గా తెలిసిపోయింది ఈరోజు. గతంలోనే మనం అన్నాం ఈయన మేధావి పొడి చేస్తాడని చెప్పేసి అక్నూరు మురళి గారితో సహా ఆయన కొన్ని రోజులు తిరిగేసి, అక్నూరు మురళి గారు ఆయన ఐఏఎస్ ఆఫీసరు, వారి యొక్క నిబద్ధత ఏ విధంగా ఉంది, వారు అడుగడుగున పోరాటం చేశారు, అనునిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వచ్చారు. కాళేశ్వరం మొదలైన నుంచి కూడా ఇది వేస్ట్ ప్రాజెక్టు, అది గుదిబండ వైట్ ఎలిఫెంట్ లాగా మారుతుందని ఆయన చెప్తూనే వచ్చారు. ఆయన వాక్యం నిజమైంది. వారి యొక్క నిజాయితీ చూడండి. వాళ్ళ అమ్మాయికి డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేయించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన పైన దేశద్రోహం కేసేయాలి అసలు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి గురుకుల పాఠశాలల్లో అనేకమైనటువంటి భ్రష్టు పట్టించాడు, గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టించాడు ఆయన. అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిండు. అనేకమైనటువంటి విద్యార్థులని, మా అమ్మాయిలని, స్టూడెంట్లని ఎంటికలు కట్ చేయడము, హెయిర్స్ కట్ చేయడము, వాళ్ళని మత మార్పిడి చేయడము, రినోవేషన్ పేరుతో అక్కడ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సరస్వతి విగ్రహాలను తీపిచ్చేయడము, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాడు. ఈయన క్లియర్ కట్ క్రిస్టియన్ మిషనరీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మత మార్పిడికి పాల్పొన్నాడు. ఇంకోటి, ప్రభుత్వానికి ప్యారలల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి నువ్వు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆ కరికులం మేరకు నువ్వు అక్కడ సిస్టమ్ ఏ విధంగా ఉంటో ఆ సిస్టమ్ ప్రకారంగా అక్కడ నువ్వు నడుచుకోవాలి. కాకుండా ప్రభుత్వానికి అనుకూల ప్యారలల్గా ఒక స్వారోని ఒక వ్యవస్థ నడిపాడు. ఏ విధంగా అయితే ఉగ్రవాద వ్యవస్థ నడుపుతారో అట్లా ఒక గ్యాంగ్ నడిపాడు అనమాట. ఒక స్వారో అని చెప్పేసి ప్రమాణ స్వీకారాలు మన నేషనల్ యాంథమ్ పాడకుండా స్వారో జాతీయ గీతం పాడకుండా స్వారో గీతం ఒకటి తయారు చేసి అదొకటి సపరేట్గా పాడించడము, ప్రేయర్ తర్వాత ఒక వేరే గ్రూప్ లాగా తయారు చేశాడు. అంటే స్వారోలు పెళ్లి చేసుకోవడము, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం, అదొక వేరే మతంలాగా తయారు చేయాలని ఆలోచించాడు. అది దేశానికి వ్యతిరేకం, అది యాంటీ నేషన్ యాక్టివిటీ. అది పార్లమెంట్లో ఇష్యూ తీయడం జరిగింది. పార్లమెంట్లో ఈ ఇష్యూ లేవదెత్తినప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఆ రోజు కేసీఆర్ యొక్క కనుసంధానంలో ఉండు కాబట్టి కేసీఆర్ ఈయన్ని కాపాడి వీఆర్ఎస్ ఇప్పించి రిజిగ్నేషన్ చేయించి అక్కడ వెళ్ళి సపరేట్గా పోయి పార్టీ పెట్టుకున్నాడు. ఆయన ఆ బీఎస్పీ పార్టీలో చేరి కేసీఆర్కి అనుకూలంగా పనిచేశాడు అంతే. కేసీఆర్ యొక్క కోవట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ రోజు దేశద్రోహం ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కంప్లైంట్ లేదు ఇతని పైన. దేశానికి వ్యతిరేకంగా స్వారో వ్యవస్థ నడపడం ఏందని చెప్పేసి పార్లమెంట్లో చర్చించారు ఈయన విషయం. అది చాలా గంభీరమైన విషయం. ఆయనకు అరెస్ట్ చేసి ఆయనకు దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి ఇచ్చేసాడు. కేసీఆర్ పోయి అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి అనుకూలంగా వ్యవస్థ ఉండే కాబట్టి అప్పుడు కొంచెం ఈయన మేనేజ్ చేసి పక్కకు తప్పించిండు మెల్లగా. ఏ ఆఫీసర్ అయినా కానీ అది ఐఏఎస్ ఉండాల్సినటువంటి స్థానం. అది గురుకుల పాఠశాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఈయన ఐపీఎస్ని కూడా ఐఏఎస్ స్థానంలో పోస్టింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా 10 సంవత్సరాలు ఒక ట్రాన్స్ఫర్ లేకుండా అదే పోస్టులో ఉండడం దేనికి మతలబ్? ఇది అంటే ఈరోజు ఉన్నటువంటి పిల్లలు రేపు దేశానికి భవిష్యత్తు వాళ్ళు. ఈరోజు పిల్లలు రేపు దేశానికి భవిష్యత్తు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పునాదులని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని ఒక మైండ్ సెట్ చేంజ్ చేస్తే రేపు భవిష్యత్తులో ఈ యొక్క మత మార్పిడి చేసి రేపు భవిష్యత్తులో ఈ హిందుత్వానికి మూలంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక డైవర్ట్ చేయడానికి దేశానికి వ్యతిరేకంగా కుట్రపడినటువంటి కుట్రదారుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈరోజు ఆ రోజు కేశాని కుక్క గాడిది నక్క పిల్లి అన్నీ అన్నావు కదా, మరి ఆ కుక్క మీద ఎందుకు ఎక్కిపోతున్నావు రా ఇప్పుడు? ఎలక్షన్ ఎందుకు కంటెస్ట్ చేస్తున్నావు ఇప్పుడు? వేరే పార్టీ దొరకలేదా? నీ లోపల నిజాయితీ ఉంటే నువ్వు నిస్వార్థంగా నువ్వు ప్రజలకు సేవ చేయాలనుకున్నావు, ఒక పార్టీ పెట్టుకో, లేకుంటే ఉన్న పార్టీలను నడిపించుకో. అంటే నీ నిజాయితీ ఏందనేది అందరి రాజకీయ పార్టీలకు తెలుసు. నేను ఎవడు గుమ్మంలోకి కూడా రానియడు. ఆ బట్టెబాజు రాష్ట్ర సమితి నేను రాణిస్తుంది. నువ్వు ఒక బట్టెబాజు పోయి మళ్ళీ పెద్ద బట్టెబాజుని కలిసిండు. ప్రజలు అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఈరోజు మురళి గారు చెప్పారు క్లియర్గా, నీకు ఎంపీ ఎలక్షన్ గెలవడానికి గాడిదనెక్కిన అవసరం ఉందా అని చెప్పాడు. ఇంక అంతకంటే సిగ్గుమాల పని ఏం కావాలా? నీకు సిగ్గు శరం ఉంటే ఆయన మీద ఉంచేసి బయటికి పోయి ఇంట్లో వండుకో, లేకుంటే ఎక్కడైనా విదేశాలకు పారిపో. అంతేగాని ఇలా ప్రజల్ని పిచ్చోళ్ళు చేసే కార్యక్రమం పెట్టుకోకు. ముఖ్యంగా అమాయక దళితులను మోసం చేసే కార్యక్రమం చేస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ చూపిస్తాం ఎలక్షన్లలో.